saying it is an industry there, and industry is building industry. So దాని గురించి మాట్లాడుకుంటే వేస్ట్ అండి మనం. రైట్. ఒకసారి మామిడి గిరిధర్ గారు అంటే ఇప్పుడు ఈయన తను తాను ప్రమోట్ చేసుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ నెల 28కి రిటైర్ అవుతున్నాడు ఫీల్డ్ మార్షల్గా బహుముఖంగా ఆయన రిటైర్ అవుతున్నాడు. రిటైర్ అయిన తర్వాత ఆయనకు పునరావాసం కోసం అని చెప్పేసి షహబాజ్ షరీఫ్ తోటి వాళ్ళ ప్రెసిడెంట్ తోటి మాట్లాడి ఏదో పార్లమెంట్లో చట్టం రాజ్యాంగ సవరణ ఏదో చేసుకొని కమాండర్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గులిని చూసి నక్కవాత పెట్టుకో, మనకి సిడిఎస్ ఉన్నారుగా, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, అలాంటిది ఏదో పోస్ట్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో ఇమిడిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అది తీసుకునే లోపల ఇదిగో మేము ఈ గొప్ప ఘనకార్యం చేసామని చెప్పుకోవటానికి ఎవరినైనా వేరే వైపు నుంచి పంపించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక వారం 10 రోజుల కింద సబ్వర్షన్ 1 రివీల్ అయింది, S1 రివీల్ అయింది, S1 సీక్రెట్స్. అంటే ప్యారలల్గా ఐఎస్ఐ ఒక ఇంటెలిజెన్స్ వాళ్ళ నెట్వర్క్ని ఒకటి తయారు చేసి ఈ ట్రైనింగ్ క్యాంప్స్ ఇలాంటి ఎకడమిక్గా రిచ్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళని పెట్టి S1లో చేసి దాని పని ఏమన్నా ఉంటుందా? ఐసిస్ కే పని లేకపోతే ఎవరిది అయి ఉండే ఛాన్స్? ఎందుకంటే ఇట్స్ టూ ఎర్లీ టు జంప్ ఇన్ టు కంక్లూజన్స్, మనకి తెలిసిందే. బట్ మనకు అందుతున్న ఆధారాలను బట్టి నేను అడుగుతున్నాను. కానీ ఇందాక నేను చెప్పినట్లు గతంలో మనకు ఆల్రెడీ తెలిసినటువంటి జైషే మహమ్మద్ కానీ, లష్కర్ ఎ తోయిబా కానీ వీటికి సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తే మళ్ళీ కమ్యూనికేషన్స్ మన వాళ్ళు ఆల్రెడీ ట్యాప్ చేశారు కాబట్టి ఎక్కడో అవి బయటపడతాయి. అందుకని కొత్త తంజీమ్ తీసుకొస్తున్నారు. ఇందాక ఇప్పుడు మన పరమేశ్వర్ జీ చెప్పారు, మనకు గజ్వతుల్ హింద్ అని చెప్పేసి ఒక కొత్త తంజీమ్ ని ముందు తీసుకొచ్చారు. ఈ గజ్వతుల్ హింద్ అన్నది కాశ్మీరీ హోమ్ గ్రోన్, కాశ్మీర్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి, జర్గర్ అన్నటువంటి వ్యక్తి అతను స్టార్ట్ చేశారు. సో రేపటి రోజు వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ వస్తే కనుక పాకిస్తాన్ అంటే మాకేం తెలియదు, మీ దేశంలో మీకు వ్యతిరేకంగా మాకు ఆజాదీ కావాలని పోరాటం చేస్తున్నటువంటి కాశ్మీరీలు చేశారు, దాన్ని మా మీద ఎందుకు వృత్తున్నారు అని చెప్పి వాళ్ళు చేతి దులిపేసుకోవచ్చు. అలాగే ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్, టెక్నికలీ ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ పాకిస్తాన్ చెందింది కానే కాదు, వాటిదంతా కూడాను ఏదో ఒక ఖలీఫత్ చేయాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మీ మీద అటాక్ చేస్తున్నారు, మాకేం సంబంధం లేదు అనొచ్చు. కానీ ఐసిస్ ఖొరాసాన్ ప్రావిన్స్ ని కంప్లీట్ గా సపోర్ట్ చేసి వాళ్ళకి ఇండాక్ట్రినేషన్, వాళ్ళకి సపోర్ట్, ట్రైనింగ్, డైరెక్షన్స్ ఇచ్చేది ఐఎస్ఐ ఇస్తాం. కాబట్టి వాళ్ళు చేసి దులుపుకోవడానికి కావాల్సినటువంటి మొత్తం స్కెచెస్ కూర్చున్నారు. మనకు ఆ ఇంప్రింట్ మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. ఈ టెక్నాలజీ వాళ్ళకి కావాలి, ఇటువంటి మెటీరియల్ తో ఏం చేయాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి వచ్చిందంటే కనుక తప్పకుండా దాని వెనకాల ఇంతటి ప్రొఫెషనల్, అంటే టెర్రరిజం కూడా ప్రొఫెషనల్స్ ఉంటుందండి. సో అందుకని ఆ ప్రొఫెషనల్ ఆలోచనతో చేయగలిగినటువంటి ఏకైక శక్తి మనకి ఈ రోజు ఐఎస్ఐ. అల్ఖైదా ఉండేది కానీ అల్ఖైదా బాగా దెబ్బతింది. సో ఈ రోజు మనం చూస్తే ఇక్కడ మన గుజరాత్ లో పట్టుకున్నటువంటి ముగ్గురు రిసిన్ అన్నటువంటి ఒక ఎక్స్ట్రీమ్లీ టాక్సిక్ మెటీరియల్ తయారు చేయడం సిద్ధపడ్డారు. అంటే క్యాస్టర్ ఆయిల్, మన ఆముదం గింజల్లో నుంచి ఆ రెసిన్ అన్నది కూడా తయారవుతుంది. అది ఒక చుక్క వేస్తే మనిషి చచ్చిపోతాడు, ఒక చుక్క చాలు. అది మన గుళ్ళల్లో ఉన్నటువంటి మనకు ప్రసాద వితరణ ఏదైతే ఉంటుందో దాంట్లో కలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. మొత్తం దీంతో పాటు దొరికే 2-3 పిస్టల్స్ దొరికాయి అంతే కానీ పెద్దది అంతకంటే మేజర్ అటాక్ దీన్ని ప్లాన్ చేస్తున్నారు. ఆ రెసిన్ గ్యాస్ మనం గతంలో మనం చూసాం, మనకు జపాన్ అక్కడంతా కూడా టెర్రరిస్ట్ అటాక్లు చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు. కాబట్టి ఆ రెసిన్ అన్నది ఇలా సామూహికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో అందుకని టెర్రర్ అన్నది ఇప్పుడు డిఫరెంట్ యాంగిల్స్ లో పెడతాం. గతంలో టెర్రరిస్ట్ ఎవడో తెలుసు, వాడు ఎలా ఇండాక్ట్రినేట్ అయ్యేవాడు, ఎలా వచ్చేవాడు, ఎలా కొట్టేవాడు అని చాలా ప్యాటర్న్ మనకు తెలిసిందే. ఇప్పుడు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఐటీ ప్రొఫెషనల్స్, తర్వాత మనకు డాక్టర్లు, ఇటువంటి వాళ్ళందరూ ముందుకు రావడము, తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఆపరేషన్స్ అన్ని కూడాను డైరెక్ట్ అటాక్ కాకుండా ఇతరత్ర నేను చెప్పినట్టుగా పాయిజనింగ్ వీటి ద్వారా చేసేటువంటి ప్రక్రియ మొదలైంది. మనకు గతంలో ఒక 2-3 సంవత్సరాల క్రితం ఐసిస్ కు చెందినటువంటి మలయాళీ కేరళ నుంచి వెళ్ళినటువంటి ఒక టెర్రరిస్ట్ ఐసిస్ లో వెళ్ళి అక్కడ అతను అమెరికన్ బాంబార్డ్మెంట్ లో చనిపోయాడు అతను. కానీ అతను రిలీజ్ చేసినటువంటి ఆడియో క్లిప్ చాలా వైరల్ అయింది. దాంట్లో అతను చాలా స్పష్టంగా చెప్పాడు, నేను జన్నత్లో ఉన్నాను, నేను అల్లా కోసం ప్రాణాలు అర్పించడానికి ఇప్పుడు వచ్చాను, నేను మీరు ముస్లింస్ అయ్యండి భారతదేశంలో మీరు ఇంతమంది కాఫీర్లని ఎలా మీరు టాలరేట్ చేస్తున్నారు, వాళ్ళని చంపవలసిన బాధ్యత మీకు ఉన్నది, ఏ విధంగా మీరు చంపగలిగితే చంపండి, వాళ్ళ ప్రసాదాల్లో విషం కలపండి, వాళ్ళని మీరు ట్రక్కులతో వెళ్ళి స్మాష్ చేసి చంపండి, ఆఖరి మీద కత్తి ఉంటే కత్తితో పొడిచి చంపండి, మీరు కాఫీలు చంపకపోతే మీకు జన్నత్ ఎలా వస్తుంది అని చెప్పేసి మలయాళంలో అతను ఆడియో టేప్ రిలీజ్ చేశాడు అప్పట్లో. కాబట్టి ఈ రోజు ఆ ప్యాటర్న్ చూస్తున్నాం మనం. సో ఇవన్నీ కూడా వాడుకుంటాం ఐఎస్ఐ, ఇవన్నీ వాడుకుని
మాకు తెలియదు, అంతర్గతంగా భారతదేశంలో జరుగుతోంది అని చేయి దులుపుకునేటువంటి ప్రక్రియ చేస్తున్నారు. మనకి ఈ ట్రేసింగ్ అంతా అయిన తర్వాత మరి ఎక్కడి నుంచి వచ్చాయో మనకు ఆఫ్ కోర్స్ పాకిస్తాన్ నుంచి అయితే రావు, ఇవన్నీ భారతదేశంలోనే మనకి ఎక్కడో ఉన్నాయి ప్రొక్యూర్మెంట్. చైనీస్ వెపన్స్ ఏవో దొరికాయి, అవన్నీ బహుశా వాళ్ళు డ్రోన్స్ లోనో లేకపోతే మనకు బార్డర్ లో ఉన్నటువంటి టనల్స్ లోనో ఎక్కడి నుంచో వాళ్ళు సరఫరా చేసి ఉండొచ్చు, లేదా నేపాల్ బార్డర్ నుంచి వచ్చి ఉండొచ్చు, బంగ్లాదేశ్ బార్డర్ నుంచి వచ్చి ఉండొచ్చు. ఈ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఎంత వీలైతే అంత మాకు సంబంధం లేదు అని చేసి దులుపుకునేటువంటి ప్రక్రియ వాళ్ళు చేస్తున్నారు. కానీ ఫుట్ ప్రింట్ మనకు తెలుసు అక్కడికే వెళ్తుందని. మోదీ గారు ఆపరేషన్ సింధూర్ అయిన తర్వాత ఆయన ఇచ్చిన కొన్ని స్టేట్మెంట్స్ లో చాలా స్పష్టంగా చెప్పారు, మా దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ అటాక్ అయినా మేము వచ్చి మేము కొడతామని. అంటే అది మీ దేశం నుంచి వచ్చిందా, మా దేశంలో నుంచే తయారై వచ్చిందా, బంగ్లాదేశ్ నుంచి వచ్చిందా మాకు అనవసరం. మా దేశంలో టెర్రర్ అటాక్ అంటూ జరిగితే మిమ్మల్ని కొడతామని చాలా స్పష్టంగా చెప్పాం. సో టెర్రరిస్ట్ కి తర్వాత పాకిస్తాన్ అడ్మినిస్ట్రేషన్ కి తేడా లేదు చాలా స్పష్టంగా చెప్పారు. సో యాక్చువల్ గా వీళ్ళందరూ కూడా మౌలానా మసూద్ అజర్ కావచ్చు, లేదా మనకు జైషే మహమ్మద్ మనకు హఫీజ్ సయీద్ కావచ్చు, వీళ్ళందరూ కూడాను పాకిస్తాన్ ఆర్మీ యొక్క డివిజన్స్ కిందే మనం భావించాలి. పాకిస్తాన్ లో ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా లేదు, పాకిస్తాన్ ఆర్మీనే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్. దాంట్లో డిఫరెంట్ డివిజన్స్ కింద వీళ్ళని భావించాలి, వీళ్ళు దానికి భిన్నంగా లేరు. అందుకనే వాళ్ళు మౌలానా మసూద్ అజర్ కుటుంబం చనిపోతే జనాజాకి వాళ్ళందరూ వచ్చారు, ఎందుకంటే కుటుంబ సభ్యులుగా వెళ్తారు కదా ఇటువంటి అంత్యక్రియలకు. కాబట్టి ఆ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ సపరేట్ గా లేవు. వాళ్ళు ఏంటంటే నాన్ స్టేట్ యాక్టర్స్ అని ఒక అందరికి మసిపూసేటువంటి ప్రక్రియ వాళ్ళు ప్రయత్నం చేశారు. వీళ్ళు మాకు సంబంధం లేదు, వాళ్ళు ఏదో టెర్రరిస్ట్ సంథింగ్స్ అని చూపించే ప్రయత్నం చేశారు. వాళ్ళు మౌలానా మసూద్ అజర్ బ్రెయిన్ ఏంటో మనకు తెలుసు, బటానీ బ్రెయిన్. అతనికి అంటూ ఏమి అంత టెక్నాలజీ లేదు, అంత ఆలోచన దృక్పథం అతనికి కేపబిలిటీ లేదు. మొత్తం స్కెచ్ వీళ్ళు వేస్తున్నారు, అతను ముందర ఊరికే ఒక బొమ్మలా పెట్టారు అంతే, చేస్తుందంతా అయ్యేది. కానీ మోదీ గారు అప్పుడు ఇంకొక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఆయన ఏమన్నారంటే రోటీ ఖావ్ నైతో మేరా గోలీ ఖావ్ అన్నారు. సో ఇది ఒక యాంగిల్ లో చూస్తే బానే ఉంది, కానీ ఇంకొక యాంగిల్ లో చూస్తే బహుశా మనం అంతకంటే ఎక్కువ మనం చేయాల్సిన అవసరం మనకున్నది. వాడు మనల్ని పట్టించుకోకుండా వాడి పాటికి ఉంటే కనుక మనం ఏమి చెయ్యము అన్నటువంటి స్టేట్మెంట్ మనకు కనిపిస్తుంది. కానీ వాడి నైజం ఏంటంటే పాకిస్తాన్ అన్న దేశం పుట్టిందే భారత వ్యతిరేకత, హిందూ వ్యతిరేకతతో పుట్టింది కాబట్టి వాడికి ఆప్షన్ లేదు, మన మీద ఏదో చేసి తీరాలి. కాబట్టి వాడు అటువంటి ఆప్షన్ వాడు ఎప్పుడో చేస్తాడు, కాబట్టి అంతవరకు ఊరికే ఉంటామా మనం. కాబట్టి ఆ కంటిన్యూస్ గా మనం పాకిస్తాన్ లోపల వెళ్ళి కొడుతుండవలసిన ఆవశ్యకత మనకు ఉంటుంది. గతంలో మనకి ఇంటెలిజెన్స్ మనకు అక్కడ ఉన్నటువంటి అసెట్స్ అందరినీ కూడాను మన దేశంలో ఒక పెద్ద ఐఎఫ్ఎస్ ఆఫీసర్, మనకు పొలిటికల్ గా మనకు పార్లమెంట్ లో కూడా ఉన్నటువంటి వ్యక్తి, నేను పేరు చెప్పక్కర్లేదు, మనందరికి తెలిసిన వ్యక్తే, అతను అన్ని లీక్ చేయడం తోటి అక్కడ ఉన్నటువంటి మన అసెట్స్ అన్ని కూడాను ఎక్స్పోజ్ అయిపోయి అందరినీ చంపేసింది పాకిస్తాన్. మళ్ళీ చాలా కష్టపడి గత 10 ఏళ్లలో అజిత్ దోవల్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ మనం రీఎస్టాబ్లిష్ చేసుకోగలిగాం. అందుకనే అక్కడ మనకు అజ్ఞాత్ బందూకుదారులు అక్కడ ఉన్నటువంటి భారత వ్యతిరేక శక్తులను వాళ్ళు చంపేస్తున్నారు. కానీ దాంట్లో కూడా మనం చూసామంటే కాశ్మీరీ టెర్రరిస్టు, ఖలిస్తానీ టెర్రరిస్టులు మాత్రమే చనిపోతున్నారు. వీళ్ళని డైరెక్ట్ చేస్తున్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్స్ కానీ పాకిస్తానీ డీప్ స్టేట్ అసెట్స్ ఎవరు చావు, వాళ్ళని టచ్. కాబట్టి ఇప్పుడు అది చేయవలసిన ఆవశ్యకత ఉన్నది, ఎందుకంటే ఇవి రక్తబీజుడు లాంటి వాళ్ళు, వీళ్ళని ఎంతమంది చంపినా ఇంకా పుట్టుకొస్తూనే ఉంటారు. కాబట్టి దీన్ని ఆరిజిన్ లో కొట్టాలి. ఆరిజిన్ లో కొట్టాలంటే కనుక రేపటి రోజు వాళ్ళ కమాండర్స్, వాళ్ళ జనరల్స్, వాళ్ళ కుటుంబాలు పాపా జోన్సో లేకపోతే మనకు పిజ్జా హట్కో వెళ్ళి మళ్ళీ సురక్షితంగా ఇంటికి తిరిగి రాలేము అనేటువంటి భయం వాడి గుండెలో ఉన్న రోజే మనం దీన్ని కంట్రోల్ చేయాలి. లేకపోతే మనం మసూద్ అజర్ చంపారు, చంపుదాం అనుకున్నాం మనం కాసేపు, లేదా మనం హఫీజ్ సయీద్ చంపుదాం, ఇటువంటి వాళ్ళని 10 మంది తయారు చేయగలం. ఇప్పుడు అదే చూస్తున్నాం కదా, అదే కదండి S1 యూనిట్ తయారు చేస్తోంది, ఇలాంటి వాళ్ళని తయారు చేస్తుందని కదా వస్తున్నమాట. సబర్షన్ 1 అలాగే మనం జైషే మహమ్మద్ లో స్త్రీ వింగ్ ఒకటి, మహిళా వింగ్ ఒకటి తయారు చేశారు, గజవతుల్ హింద్ తయారు చేశారు, ISKP తయారు చేశారు. ఇటువంటి ఇంకా చాలా 10 టీమ్ లో లేడీ డాక్టర్ షాహీన్ ఉన్నారు కదండి. నిన్న గుజరాత్ టీంలో, సారీ ఢిల్లీ దగ్గర పట్టుబడిన టీంలో లేడీ డాక్టర్ షాహీన్ ఉన్నారు. సో షీ వాజ్ నౌ షీ ఈజ్ అండర్ ఇంట్రాగేషన్. ఆమెని ఇంట్రాగేట్ చేస్తున్నట్టు రాత్రి పికప్ చేసి శ్రీనగర్ తీసుకెళ్ళి చేస్తున్నారట. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఒకసారి డాక్టర్ బిఎన్ రమేష్ గారు వెళ్ళినారు. రమేష్ గారు, ఇప్పుడు చూస్తే ఈ సబ్వర్షన్ 1 అనే యూనిట్ ఒకటి ప్యారలల్గా ISI తయారు చేసి పెట్టి దానికోసం ఒక రిటైర్డ్ కల్నల్ని పెట్టిందట. అండ్ గాజీ 1 అండ్ గాజీ 2 అనే పేర్లతోటి, ఆ పేర్లతోటి సీనియర్ మోస్ట్ రిటైర్డ్ ఆఫీసర్స్ ఆఫ్ పాకిస్తాన్ ఆర్మీ / టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ట్రైన్ చేస్తున్నారు.
అక్కడి నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే ఇప్పుడు ఈ వేరే డిఫరెంట్ నేమ్ తోటి వస్తున్నారు అనేది, అంటే నిన్న రాత్రంతా